అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలందరికీ నిజంగా ఈ కిట్ కనుక వస్తే, ఈ కిట్ అంటే ఏంది మరి? తెలంగాణలో నిత్యావసర సరుకుల కోసం ఇందిరమ్మ కిట్టు అని 9 రకాల వస్తువులు దాంట్లో పెట్టి బియ్యంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతున్నట్టు ప్రకటన చేసింది. ఆ ప్రకటన చేసిన తర్వాత ఇప్పటి వరకు మరి దాని గురించి ఎవరికి తెలిసిందో తెలియలేదో కానీ ఆ ప్రకటన చేసిన తర్వాత ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంది. సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమయ్యే ముందు మీరు ఎన్నో పథకాలు, ఎంతో ప్రజాధనాన్ని వృధా చేసినప్పటికీ తెలంగాణలో 3 కోట్ల పైచీలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు 500 కూలీ చేసుకునే బిల్డింగ్ సెక్షన్లో పనిచేసేవాళ్ళు, మున్సిపాలిటీ చెత్త తీసుకుంటూ పనిచేసేవాళ్ళు, మున్సిపాలిటీ వర్కర్లు, రైతు కూలీలు, విలేజ్లలో రైతు కూలీలకు ఆడవాళ్ళకి ఎంత ఉంది కూలీ? 300, మా అయితే 400, అంత కూడా లేదు. అది కూడా సీజన్ అప్పుడు తప్పితే ఎప్పుడు దొరకదు. ఇక మొత్తానికి తెలంగాణలో తెలంగాణకు ఉన్న నేషనల్ సర్వే చేసినప్పుడు బీడీల మీదనే ఆధారపడే కుటుంబాలు చాలా ఉన్నాయి. తెలంగాణలో బీడీలు చేసుకునే అక్క ఇళ్ళల్లో నెలకు ఎంత సంపాదిస్తారు? 2000, మహా అయితే 3000. మరి మనం వారానికి అంగడి పోతాం, అంగడి పోయి నిత్యావసర సరుకులు తెచ్చుకునేటప్పుడు 1000 రూపాయలు కొనబోతే కనీసం వారానికి సరిపడే సరుకులు కూడా రావడం లేదు. చిన్న ఉన్నప్పుడేమో ఉప్పులు, పప్పులు, చక్కెర, ఇప్పుడు మనకు దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, సంక్రాంతి వచ్చిందంటే అక్కడ సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు అన్నీ రేషన్ షాపులో దొరుకుతుండే. ఇప్పుడు మాత్రం బయట గల్లీకో దుకాణం మోపైంది. గల్లీకో దుకాణం, ఒక్క విలేజ్లోనే 5-6 దుకాణాలు, చిన్న విలేజ్లోనే. ఇక పెద్ద పట్టణం అయితే చెప్పని అవసరం లేదు, ఇక పెద్ద పెద్ద మార్కెట్లు. ఎందుకంటే ఆడ పప్పు రేటు ఎంత అయినా చేసుకోవచ్చు. ఒక ఏదైతే మనకు నూనె రేటు 100 రూపాయలు పెంచిన అడిగేటోడు ఉన్నాడు. మాఫియా పేదల పొట్ట కొడతా ఉన్నది. 500 కూలీ చేసుకుంటోళ్ళు ఒక వారానికి ఒక 4000 తీసుకొని పోయి సరుకులు తెచ్చుకుందాం అనుకుంటే 3000, 4000 సరుకులకే ఖతం అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో 2 పిల్లలు, భార్య భర్తలు, 4 ఉంటే చాలు, 4-5 రూపాయలు ఖచ్చితంగా ఖతం. మరి ఇవే రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు దొరికితే పేద బడుగు బలహీన వర్గాలకు ఆకలి అనేది తీరుతుంది కదా. అన్నమో రామచంద్ర అని ఇప్పటికీ తెలంగాణలో ఒకటే పూటకు అన్నానికి నోచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తమే అన్నానికి నోచుకోక కలో గంజో తాగేటోళ్ళు కూడా ఇప్పటికి ఉన్నారు తెలంగాణలో. ఈ కలికాలంలో ఇంత అప్డేట్ అయినా 2025లో ఇప్పుడు 2026 రాబోతా ఉంది. టెక్నాలజీ పెరుగుతూ ఉంది కానీ పేద బడుగు బలహీన వర్గాలకు సంపాదనం అనేది పెరుగుతలేదు. సంపాదనం పెరుగుతలేదు ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుందామంటే ఖర్చులే ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కిట్టు వల్లంగా మనకి ఏం లాభం? ఈ కిట్టు రావడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి నెలకు ఎంత ఆదాయం అవుతా ఉంది? ఈ కిట్ వచ్చిన తర్వాత బయట ఉన్నటువంటి సూపర్ మార్కెట్లలో రేటు మొత్తం డౌన్ అయిపోతుంది. అప్పుడు మనము ఒక్కొక్కసారి సందర్భం వచ్చినప్పుడు సరిపోకపోతే బయట కూడా కొనుక్కోవచ్చు. దేవుడా అంట దిగేస్తాయి. అది ఏంది అనేది కూడా చూద్దాం. ఇగో ఇలా ఉంటుంది కిట్టు. ఇది ఆల్రెడీ తయారు కూడా అయింది. దీనికి ఇందిరమ్మ కిట్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మనము ఒక్కొక్క వ్యక్తి ఎంత డబ్బు ఆదా అవుతుంది అని ఇచ్చారు వీడ మనకు. మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే వీడియోను ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకనే నేను చూపిస్తా ఉన్నా. రేట్లు సంబంధించా ఇగో కందిపప్పు రేటు, గోధుమ పిండి రేటు, చక్కెర రేటు, ఫామ్ ఆయిల్ రేటు ఎంత ఉంది మార్కెట్లో. ఒక మనిషికి మామూలుగా ఇవి తీసుకుంటే, ఒక మనిషి మాదమే తీసుకుంటే ఎంత అవుతా ఉన్నది? ఇద్దరు తీసుకుంటే, ఒక్కోలకి తీసుకుంటే గింత అయితే, ఈ ఒక్కోళ్ళు తీసుకుంటే ఇది సరిపోదు. ఒక నూనె ప్యాకెట్ మొత్తం ఒక మనిషి అయితే ఒక నెల తినగలుగుతారేమో. 2 ఉంటే 2 ప్యాకెట్లు కావాలి, 3 ఉంటే 3, 4 ఉంటే 4 ప్యాకెట్లు కావాలి. మళ్ళంటప్పుడు 4000, 5000 రూపాయలు ఖచ్చితంగా అయితే నెలకు 4 ఉన్నోళ్ళు ఇంట్లో. మరి దాని గురించే ఈ కిట్ అనేది మనకు చాలా అవసరము. ఈ కిట్టు పేరు పెట్టింది కానీ మరి ఇప్పటికీ దీని గురించి ఎందుకు ప్రస్తావిస్తలేదు అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ కిట్టును త్వరలోనే మీరు ఖచ్చితంగా రేషన్ షాపుల్లోకి తీసుకురండి, ప్రజలకు మేలు అయ్యిండ్రి అని కోరుకుంటా ఉన్నా. మీకు రేషన్ కార్డు ఉందా? అతి త్వరలోనే భారీ శుభవార్త రెడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఓకే, దీని కింద ఉన్నది చదువుకోలేదు కాబట్టి
తెలంగాణ కాంగ్రెస్ చాలా తెలివిగా పాలిస్తూ ఉందట. ఒకవైపు బీఆర్ఎస్ లాంటి పార్టీలు ధర్నాలతో ఓరెత్తిస్తూ ఉంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రభావం పెరుగుతున్నప్పటికీ పెరగకుండా ఉండేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇది సక్సెస్ అయితే కనుక ప్రతిపక్షాలకు పెద్ద సవాలే. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కసరత్తు పేదలకు మేలు చేయబోతా ఉంది అని తెలుసుకుందాం. ఎట్లా మేలు చేయబోతా ఉంది? నిజంగా పేదలకు మేలు చేసేదే. కానీ దయచేసి మీరంతా రాజకీయ నాయకులంతా ఆలోచన చేసి అసెంబ్లీలో దీని గురించి మాట్లాడినా కూడా తక్కువనే. ఈరోజు పేదోడు ఒక 3 పూటలు అన్నం తినాలంటే దీని గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడచ్చు. రేషన్ కిట్టు ఏ సరుకులు ఉంటాయి అధికారిక జాబితా ఇంకా విడుదల కానప్పటికీ సమాచారం ప్రకారం ఈ కిట్టులో 9 వస్తువులు ఉండే అవకాశం ఉంది. సన్న బియ్యము 6 కిలోలు, కందిపప్పు కిలో, గోధుమ పిండి కిలో, అరకిలో చక్కెర, నూనె లీటరు, చింతపండు అరకిలో, ఉప్పు కిలో, కారం పొడి 250 గ్రాములు, పసుపు 100 గ్రాములు ఉంటుందని తెలిసింది. అయితే ఇది లబ్ధాలు ఈ కిట్టులో తమకు ఏం కావాలో మాత్రమే తీసుకోవచ్చు, అలాగే లేదా ఇంకా వేరే అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఉప్పు అక్కర్లేదు అనుకునేవారు ఉప్పు కాకుండా మిగతావి కూడా తీసుకోవచ్చు. అలాంటి వెసులుబాటు కూడా ఉంటుందని ప్రతిదీ ఇలా ఇచ్చేలాగా ప్లాన్ ఉందని సమాచారం. ఇక దీని కథ మనకు ఏ విధంగా భారం పడతా ఉంది ప్రతి ఒక్కరికి. దీని పేరు కూడా ఏం పేరు పెట్టినంటే ఇందిరమ్మ కిట్టు అని. ఒక వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది అని ప్రభుత్వం ఇచ్చే కిట్టు విధంగా ఉంటే ఈ విధంగా ఉంటే ఒక వ్యక్తికి బయట వస్తువుల్ని బయట మార్కెట్లో కొనకుండా రేషన్ షాపుల్లో కొనుక్కుంటే ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది అనేది మనం అంచనాకి రావచ్చు. దాన్ని పరిశీలిస్తే రేషన్ కిట్టులో వస్తువుల రేట్లు లెక్కిస్తే ఇప్పుడు మనకు 6 కిలోల బియ్యం ఇస్తూ ఉన్నారు. 50 రూపాయల కిలో చొప్పున 6 కిలోలకు 300. కందిపప్పు కిలో ఇస్తే 150 రూపాయల కిలో. గోధుమ పిండి కిలో ఇస్తే 40 రూపాయలు. అరకిలో చక్కెర ఇస్తే 45 రూపాయలు. ఫామ్ ఆయిల్ ఒకటే ప్యాకెట్ లీటర్ ఇస్తే మనకు 150 రూపాయలు. బయట రేట్ ఇది కూడా సేమ్, బయట ఇప్పుడు మార్కెట్ రేట్ అన్నట్టు. చింతపండు అరకిలో ఇస్తే 90 రూపాయలు. ఉప్పు కిలో 20 రూపాయలు వాస్తవానికి ఉంది కాబట్టి. కారం పొడి 200 గ్రాములు 60 రూపాయలు అని చెప్తా ఉన్నారు. ఇంకా 90 రూపాయలకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. పసుపు కూడా 100 గ్రాములకు 30 కాకుండా 35 నుంచి 40 రూపాయల వరకు కూడా ఉంది. మొత్తం మార్కెట్ విలువ 8 మొత్తం తీసుకుంటే 885 రూపాయలు. ఇందులో వచ్చినటువంటి వస్తువులు అన్నీ ఒక్కొక్కటి కొంటే అరకిలో చక్కెర మనకు నెలంతా సరిపోతుందా? సరిపోదు కదా. గోధుమ పిండి కిలో ప్యాకెట్ నెల మొత్తం సరిపోతుందా? సరిపోదు. ఇది ఒక మనిషికి సంబంధించినటువంటి అంచనా. ఒకటే మనిషికి ఇంట్లో భార్యాభర్తలు 2 పిల్లలు ఉంటే నలుగురికి సంబంధించినటువంటి అంచనా వేయండి ఎంత అవుతుంది. 885ను డబుల్ ట్రిబుల్ అట్లా చేసుకోండి. మనిషికి 885 రూపాయలు చేసుకోండి. ఎంత అవుతుంది వారానికి? మళ్ళీ ఇది నెలకు కాదు, ఓన్లీ వారానికి. అయితే ఇక్కడ ఏమంటా ఉంది ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి ఈ కిట్టును ఉచితంగా లేదా సబ్సిడీ రేటు ఉదాహరణకు 100 రూపాయలకు పొందితే అతనికి 785 రూపాయలు ఆదా అవుతుంది కదా. అంటే మనకు సబ్సిడీలో 100 రూపాయలకే. ఇప్పుడు ఇదంతా కిట్టులో నేను చూపించిన కదా, కిట్టు ఫోటో ఇటు వాయే, ఇగో ఈ కిట్టులో వేసి దీన్ని 100 రూపాయలకే సబ్సిడీ రూపంలో ఇచ్చిరనుకో మిగతా 785 రూపాయలు ఆదా అవుతుంది. ఈ కిట్లో మనకు చక్కెరనో ఉప్పు అవసరం లేదు, ఇంకా వేరే ఒక 2 నూనె ప్యాకెట్లు అవసరం ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. దానికి సంబంధించిన రేటు ఉంటుంది, దానికి సంబంధించిన రేట్ పైసలు ఇచ్చి తీసుకుపోవచ్చు. ఈ రకంగా వెసులుబాటు వస్తే కనుక తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఇగో తెలంగాణ ప్రభుత్వము మన దగ్గర ఏం లేదంటా ఉన్నది, మన దగ్గర వట్టి గిన్నెలే ఉన్నాయి, మన దగ్గర ధనం మూలం ఏదీ లేదు ఎట్లా అని మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పేర్ల మార్పు కోసం మరి 4600 నుంచి 640 కోట్లు 4640 కోట్లు పేర్ల మార్పు కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. మరి అదే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ కిట్టును తీసుకొస్తే మీ మీద ఎంత ప్రభావం పడుతుంది? కానీ రాజైనా పేదైనా నిరుపేదైనా ప్రధానమంత్రి అయినా మామూలుగా చెట్టు కింద బతికేటోడైనా 3 పూటల అన్నం కోసమే.
అది ప్రభుత్వం మర్చిపోవద్దు అని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహ మార్పు కోసం అక్షరాల 1000 కోట్లు, టీఎస్ నుంచి టీజీగా మార్చనీకి 1800 కోట్లు అయింది. ఈ 2 విషయాలలోనే 2000 కోట్లు తనకపోయినాయి. 3000 కోట్లు. మరి అట్లాంటిది పేద బడుగు బలహీన వర్గాలకు ఈ కిట్టు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలందరూ మిమ్మల్ని గుర్తు చేస్తారు. తెలంగాణ ప్రజలందరూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఎందుకంటే ఈరోజు వ్యవసాయ కూలీల కాడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క రిక్షా తోలుకుంటోళ్ళు, ఆటో తోలుకుంటోళ్ళు, ప్రతి ఒక్కళ్ళు మార్కెట్ మాఫియాకు గురవుతున్న వాళ్ళే. దీని మీద ప్రభుత్వం పెద్దగా ఆలోచించి 2 నెలలు లేట్ అయినా పర్వాలేదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ ప్రజలకు తెలుసో లేదు, మనకు చిన్న 5 కిలోల బియ్యం పెట్టేటువంటి బ్యాగులు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్ కోడ్ అని ఆగిపోయింది. రేషన్ షాపులలో ఉన్నాయి ఆ బ్యాగులు. మనకు నవంబర్ నెలలో ఈ యొక్క ఏదైతే మనకు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత నవంబర్ 1వ తారీఖు నుంచి ఆ బస్తాలను వంచే అవకాశం ఉంది. మరి ఆ బస్తాలను వంచుతామని మీరు ఏ రకంగా అయితే ఉదాహరణ చూపించిందో ఈ కిట్టును కూడా రేషన్ షాపుల్లో ఇవ్వాలి. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలి. 3 పూటలు అన్నం తిననీకి అందరూ నోసుకోవాలి. ఈ మార్కెట్ మాఫియా దళారులకు అందరికీ ఇది ఒక గుణపాఠం కావాలి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. దీని మీద వచ్చిన స్పందన ప్రకారం మరో మంచి వీడియో కూడా ప్రజలారా మీ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. మీ సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా వీడియోను ఎట్లా షేర్ చేస్తారంటే రేపు వీడియో అప్లోడ్ అయిన తర్వాత చూద్దాం. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.